రామలక్ష్మి నీరసంగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా శౌర్య మొహంపై నీళ్లు చల్లి, రామా నీకేం కాలేదు కదా, కొంచెం వాటర్ అయినా తాగు అని ఎంత బ్రతిమలాడినా కూడా, లేదు శౌర్య సార్, నేను 3 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను, ఈ దీక్ష పూర్తి కావాల్సిందే అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక అస్మిత అయితే తాను చనిపోయినట్లు కలగంటూ ఉంటుంది. ప్రమీల అస్మిత శవం దగ్గర కూర్చొని, అయ్యో అస్మిత, ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించుకున్నావు, నా పేరు మీదకి కూడా బదిలీ చేయలేదు, నువ్వు అప్పుడే చచ్చిపోయావా అని ఏడుస్తూ ఉంటుంది. అస్మిత ఇదంతా ఊహించుకుంటూ, అమ్మో నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత స్వామీజీ ఇంటికి వచ్చి, చూడమ్మా 3 రోజులు దీక్ష పూర్తి చేశావు, ఇప్పుడు ఈ నైవేద్యాన్ని ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారికి సమర్పించాలి, అమ్మవారు నీ నైవేద్యాన్ని స్వీకరిస్తే ఈ దీక్ష పూర్తయిపోయినట్లు, ఆ నిధులు ఎక్కడ ఉన్నాయో తెలిసిపోతుంది, నువ్వు గవర్నమెంట్కి అప్పచెప్పొచ్చు, నీ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా నువ్వు ఈ దీక్ష చేస్తున్నావు తల్లి, ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడానికి వెళ్ళినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, అన్నింటినీ అధిగమించి నువ్వు నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి అని రామలక్ష్మి తలపై పెట్టి దగ్గర ఉండి స్వామీజీ రామలక్ష్మిని సాగనంపుతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి వెనకాలే అస్మిత కూడా వెళ్తుంది. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని శక్తులు వచ్చి ఏవేవో చేస్తూ ఉండడంతో అస్మిత వాటికి భయపడి పారిపోయి అస్మిత వెనకకి వస్తుంది. ఇంకా రామలక్ష్మి మాత్రం ధైర్యంగా వెనక్కి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంకొక చోట రామలక్ష్మికి ప్రాణాలు తీయడానికి పాములన్నీ చుట్టుమెట్టిస్తూ ఉంటే, ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ జపిస్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంది. అమ్మ తల్లి, నేను ఎంతో కష్టపడి నీ వరకు వచ్చాను, ఈ నైవేద్యాన్ని నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించమ్మా అని వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అమ్మవారు ప్రత్యక్షమయ్యి రామలక్ష్మి తీసుకువచ్చిన నైవేద్యాన్ని తింటూ ఉంటుంది. అది చూసిన రామలక్ష్మి, నా జన్మ ధన్యమైపోయింది అని చాలా సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటుంది.